కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే డిమాండ్తో సాగుతున్న ఉద్యమం మరో రూపం దాల్చింది. ప్రజల ఓటు హక్కును హరిస్తూ నామినేటెడ్ సభ్యులతో రాచరిక పాలన సాగిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎమ్మెల్యే గణేష్ తన పోరాటాన్ని ఉధృతం చేశారు. గత నెలలో 8 రోజుల రిలే నిరాహార దీక్షలు చేపట్టిన ఆయన తాజాగా బోయినపల్లిలో యువత నిర్వహిస్తున్న కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రజలకు తమ ప్రతినిధి ఎన్నుకునే హక్కు లేకుండా చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. రాజు తన వారసుడికి రాజ్యాన్ని అప్పగించినట్లుగా కేంద్రం తన పార్టీ వారికి నామినేటెడ్ పదవులు ఇస్తూ ప్రజలపై పెత్తనం చేస్తుందని విమర్శించారు. కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన 1200 కోట్ల సర్వీస్ ఛార్జీలను చెల్లించకుండా కేంద్రం ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు. కంటోన్మెంట్ ప్రాంతం బాగుపడాలన్నా అభివృద్ధి జరగాలన్నా తక్షణమే బోర్డుని జీహెచ్ఎంసీలో విలీనం చేసి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ ప్రతినిధి ఎన్నుకునే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మేధావులు, కాలనీలు, బస్తీల పెద్దలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ బోర్డు ఏదైతే మెర్జర్ కావాలని కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ తీసుకున్నామో అందులో భాగంగా రేపు ఏదైతే క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందో జేఏసీ ఫామ్ అయిన తర్వాత జేఏసీలో చర్చలు జరిగినాక జేఏసీలో అడ్వైజులు తీసుకున్నాం. ఏమేం కార్యాచరణ తీసుకోవాలి, ఏమేం ప్రోగ్రామ్ చేయాలని డిసైడ్ చేస్తాము. అందులో భాగంగా ఆ రోజు డిసైడ్ అయింది ఏంటంటే ఇట్లా క్రికెట్ మ్యాచ్ కూడా పెట్టాలి. దాంట్లో కూడా యువతలు కూడా చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా మెర్జ్ కావాలని డిమాండ్ చేస్తారు. కాబట్టి ఈరోజు రేపు ఏదైతే క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందో దాని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు క్రికెట్ మ్యాచ్ కూడా ఆర్గనైజ్ చేసేది శరత్ మరి తరుణ్ యూత్ అందరు కలిసి ఈ క్రికెట్ మ్యాచ్ టోర్నమెంటు, ఈ టోర్నమెంట్ పేరు కూడా కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ క్రికెట్ టోర్నమెంట్ అని పేరు పెట్టారు. ఇందులో అందరూ భాగస్వాములు అవుతారు, అందరూ పాల్గొని దీంట్లో ఆడుతున్నారు. కాబట్టి వీళ్ళు కూడా యూత్ కూడా అందరు కోరుకుంటుండ్రు, క్రీడాకారులు అందరూ ఏం కోరుకుంటారు, కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ కావాలని డిమాండ్ ఉంది. కాబట్టి ఇది కూడా మెర్జర్ మూవ్మెంట్లో భాగంగానే ఇవన్నీ కేంద్ర ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి యావత్ కంటోన్మెంట్లు ఉన్న అన్ని కాలనీసు, అన్ని బస్తీలు, అన్ని సంఘాలతో పాటు యువత కూడా క్రీడాకారులు కూడా ఈరోజు కంటోన్మెంట్ బోర్డుని మున్సిపల్లో మెర్జ్ చేయాలి, ఎలక్షన్లు రావాలని డిమాండ్ చేస్తున్నారు. డెవలప్మెంట్లు జరగాలంటే మెర్జ్ అయితేనే డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే 1200 కోట్ల రూపాయలు సర్వీస్ ఛార్జెస్ వస్తలేదు. ఇక్కడ స్పెషల్ ప్యాకేజ్ కూడా సెంట్రల్ ఇవ్వలేదు. గత 5 సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెడతలేదు. మెర్జ్ చేస్తుందని మెర్జ్ కమిటీ వేయడం, సంవత్సరం రాచరిక వ్యవస్థ లెక్క ఒక రాజపత్రం ఇచ్చినట్టు బీజేపీ ప్రభుత్వం బీజేపీ వాళ్ళకు పత్రం ఇచ్చుకుంటూ పోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. ఇక్కడ డెవలప్మెంట్ని జరగకుండా చూస్తుంది. డెవలప్మెంట్ జరగాలి, ప్రజాస్వామ్యం బతకాలి, ప్రజలందరూ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డు మున్సిపల్ మెర్జ్ అయితేనే ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎందుకంటే ఈ చుట్టుముట్టంతా రానున్న 4 నెలల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు, మల్కాజ్గిరి కార్పొరేషన్, హైదరాబాద్ కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్లు ఎలక్షన్లు అవుతున్నప్పుడు మనకే ఎలక్షన్ లేదు ఉండని విధంగా వీళ్ళు చేస్తారు. కాబట్టి ఇది వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడానికి ఈ తొందరగా మెర్జ్ కావాలని ఒక డిమాండ్ తోటే ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ కూడా. కాబట్టి ఇందులో చాలామంది ఇప్పుడే ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ కాక ముందు కూడా రిపోర్టర్లతో మాట్లాడితే మీరు కూడా ఎవరెవరైతే మెర్జ్ కావాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వామ్యమై మీరు ఆడిన వాళ్ళందరూ గెలవాలని కూడా మనసారా కోరుకుంటూ ఇక్కడి నుంచి ఏ విధంగా అయితే మెర్జర్ మూవ్మెంట్లో భాగంగా రిలే నిరాహార దీక్ష 8 రోజులు చేశాము. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ కావచ్చు, పోస్టల్ కార్డు కావచ్చు, ఇంకా రకరకాలుగా ఏదైతే నేను పిలుపునిచ్చానో కంటోన్మెంట్ వ్యాప్తంగా సంతకాల సేకరణ కూడా జరుగుతుంది. కాబట్టి అన్ని విధంగా ఇలా కంటోన్మెంట్ బోర్డు మెర్జ్ అయ్యే వారికి మేమందరం కలిసి జేఏసీ యూత్ అన్ని వింగ్లన్నీ కలిసి పోరాటం చేసి మెర్జ్ చేసేవారికి పోరాటం చేసి కంటోన్మెంట్ ప్రజలు సంతోషంగా ఉంటట్టు, వారు ఓటు హక్కు వినియోగించుకుంటట్టు, డెవలప్మెంట్లో అందరు భాగస్వామ్యం అయ్యే వారికి ఈ పోరాటం ఆగదని మీ ద్వారా బీజేపీ వారికి తెలుపుతున్నాను. తక్షణమే బీజేపీ వాళ్ళు కళ్ళు తెరవాలి. ఇక్కడున్న స్థానికులు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, కేంద్రంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ప్రజలు ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలా ఇబ్బందులు తొలగడానికి ఒక బాధ్యత గల వ్యక్తిగా పార్టీలను పక్కకు పెట్టి ప్రజలు బాగుండాలని ఏమాత్రం ఆలోచన ఉంటే తక్షణమే మెర్జ్కి ఢిల్లీలో మీరు మాట్లాడాలని కోరుతున్నాను.